ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఈ ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు, మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయమున లేచి దేవుని మాటలు వినుట, ధ్యానించుట మనకెంతో ఆశీర్వాదకరం. ప్రతి దినము కూడా నూతన బలాన్ని, నూతన శక్తిని ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనకి కలుగుతూ ఉన్నది. మన పడకల యొద్ద ఉండగానే ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక, భయపడక, నా ప్రభు యొక్క శక్తి కలిగిన వాక్కు నాకు తోడుగా ఉన్నది అని దేవుని స్తుతిస్తూ పరిశుద్ధ గ్రంథములో నుంచి 121వ కీర్తన 7వ వచనమును చదువుకుందాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉదయకాలం మనతో అంటూ ఉన్నాడు కదా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. అంతేకాదు ఆయన నీ ప్రాణమును కాపాడును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇది మొదలుకొని నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఉదయము లేచి మనము మన పనుల నిమిత్తం, ఉద్యోగముల నిమిత్తం, మన వ్యాపారముల నిమిత్తం, మన భవిష్యత్తు కొరకు ఎన్నో మరి చూడండి, బయటికి వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. రాకపోకల్లో ఆయన అంటున్నాడు, మనలను కాపాడుతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏ అపాయము రాకుండా నేను నిన్ను కాపాడుతాను. ఎంతోమంది జీవితాలు గత రాత్రే గతించిపోయినవి, నశించిపోయినవి. మనము మన మరణ పడకల మీద నుంచి సజీవులుగా లేవనెత్తబడ్డామంటే ఆయన కాపుదల కాదా? ఆయన క్షేమము కాదా? నిద్రిస్తూనే వారి ప్రాణములను వదిలివేసిన వారుగా, విడిచిపెట్టిన వారుగా, మృతులలోనికి వెళ్ళిపోయిన వారుగా ఎంతోమందిని మనము చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయమున ఎన్నో మరణ వార్తలు మన చెవిని పడుతూ ఉన్నవి. ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటూనే తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకున్న అనుభవాలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కాపరిగా ఉండి ఆయన మన ప్రాణమును కాపాడుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఏ పరిస్థితులను బట్టి నీవు చింతించక, భయపడక, దిగులు పడక, ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఏ అపాయము కూడా రాదు. దేని గురించైనా భయముతో, వేదనతో, దిగులుతో ఉన్నావా? భవిష్యత్తు గురించిన భయమా? లేక నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నదా? ఆయన అంటున్నాడు, ఏ అపాయము నీ యొద్దకు రాదు అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు సౌలు రాజు దగ్గర ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, గొలియాతును జయించిన తర్వాత, గొలియాతును హతమార్చిన తర్వాత సౌలు వేల కొలది, దావీదుకి 10,000 కొలది అని మరి గనపరుస్తూ ఉన్న ఆ ఇశ్రాయేలీలు ఆ అనుభవంలో సౌలు దావీదు పైన మరి విషపు చూపు, అవును అసూయతో దావీదుని అంతమొందించాలనుకున్నాడు. దావీదుని మరి నిలువున, అవును ఉన్నట్లుగానే మరి బల్లెముతో ఎన్నోసార్లు మరి పొడిచి చంపివేయాలని ఎన్నో మార్లు విషపు చూపు నిలిపినవాడుగా అయినా కూడా దావీదు ప్రాణమును ఎవరు కాపాడారు? యేసయ్య కాపాడాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్షణములో దావీదుని అంతం చేయాలనుకున్నాడు. ఆయన మరలా ఆ దేశమునకు ఒక గొప్ప రాజు చేతిలో చనిపోవడం అనేది అంత గొప్ప. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి అది ఎంతో మరి చాలా తేలిక అయిన పని. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు. కానీ ప్రభు ఆ సౌలు రాజుకి అనుమతించలేదు దావీదు ప్రాణమును తీయడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి దావీదు దేవుని యొక్క స్వహస్తాలలో భద్రపరచబడి ఉన్నాడు. ఆయన ప్రాణమును కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం
కొన్ని అనారోగ్య పరిస్థితులు సంభవించినప్పుడు నాకేం జరుగుతుందో, నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందో, ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయాలు మనసులో కలుగుతూ ఉంటవి. కానీ దేవుని వాగ్దానము, ఆయన ప్రత్యక్షపు వాక్కు నీకు తోడుగా ఉన్నది. దేవుని వాక్యము పట్ల విశ్వాసముతో, నమ్మికతో దేవుణ్ణి స్తుతించు. ఈ వాక్యమును స్వతంత్రించుకో. ఇది నా కొరకే, ఏ అపాయము నాకు రాదు, ఏ అపాయము నా పిల్లలకు రాదు. ఆయన నా పిల్లల ప్రాణమును, నా కుటుంబమును కాపాడే దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను దేనికి భయపడని అవసరం లేదు. సౌలు రాజు చేతిలో నుంచి ఎన్నో మారులు మరి దావీదు ప్రాణమును దేవుడు ఏ విధంగా భద్రపరిచాడో, ఒకవేళ నీ శత్రువు మరి ఉల నుంచి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, అపాయకరమైన అనుభవాల నుంచి ఆయన ఎన్నో మార్లు ఈ రోజున మనము సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. ఎన్నోసార్లు మన జీవితాలు కూడా క్షణములో అంతమొందించబడిన జీవితాలు. అపాయము మరి చూడండి, ఎంతో మరి ఆ యొక్క అపాయము అనేది వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనలను భద్రపరిచిన దేవుడుగా, తొలగించిన దేవుడుగా, తన రెక్కల నీడలో భద్రపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఎంతోమంది త్రుటిలో నేను కాపాడబడ్డానండి, ఒక క్షణములో నేను మరి తొలగించబడకపోతే ప్రక్కకి నేను నశించిపోయేవాడినండి అని ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అలాంటి సాక్ష్యాలు, అలాంటి అనుభవాలు మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో మనము చెప్పి తలుచుకొని ప్రభువుని ఘనపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఆయన మాట్లాడుతూ ఉండగా, ఆయన ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును, నీ ప్రాణమును ఆయన కాపాడును, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ కాపరిగా ఉన్న దేవుడు కనుక యేసయ్యని ఎప్పటికీ కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ముందు ఉంచుకొని మనము మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ దేవుని సన్నిధిని అనుభవించిన తరువాతనే మన దినచర్యను, మన వ్యక్తిగత పనులను మనము మొదలు పెట్టవలసి ఉన్నది. మరి ఇటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అవును తండ్రి, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అవును ప్రభువా, నీవు మా ప్రాణమును కాపాడకపోతే మా ప్రాణము ఒక గడ్డి పువ్వు ఏ విధంగా వికసించి వాడిపోతూ ఉందో, అవును ప్రభువా, నరుని ఆయువు అలాంటిది. ఈ ఉదయకాలం మేము సజీవులుగా లేవనెత్తబడి నిన్ను స్తుతిస్తూ ఉన్నామంటే నీవు మమ్మలను సంరక్షించిన అనుభవాన్ని బట్టి నాయన. ఎన్నో మారులు త్రుటిలో మా ప్రాణాలు నాయన కోల్పోవలసిన సమయంలో భద్రపరిచావు. దావీదును ఏ విధంగా సౌలు రాజు అంతమొందించాలనుకున్నప్పుడు నాయన అనుక్షణము భద్రపరుస్తున్న దేవా, ఈనాడు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో కృంగిపోయారో, ఏ అపాయానికి భయపడుతూ ఉన్నారో, ఏ నాయన తొందర, ఏ కలవరము వారి హృదయాలలో, ఏ భయము ఉన్నదో ప్రభువా, నీ బిడ్డలతో నీవు మాట్లాడినావు తండ్రి. నీ బిడ్డలకి సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించండి, విడుదలను అనుగ్రహించండి నాయన, ఆరోగ్యమును అనుగ్రహించండి. ప్రతి విధమైన సమస్యల నుంచి, ప్రతి విధమైన అపాయముల నుంచి నీ బిడ్డలను మీరు కాపాడే దేవుడవని మరి ఒకసారి తెలియజేశారు. మా ప్రాణములు నీ యొక్క తండ్రి, నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచే దేవుడు అని, మా కాపరిగా ఉన్నందుకు, మా రక్షకుడుగా ఉన్నందుకు, మా ప్రభువుగా ఉన్నందుకు, మా విమోచకుడుగా ఉన్నందుకు నిన్ను స్తుతిస్తూ నీ బిడ్డలను నీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.